వెల్కమ్ టు మీ ఇంటి వంట. సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లోని శ్రీ సాయి రెడ్డి స్వగృహ స్వీట్ హౌస్ కి వచ్చామండి. ఇక్కడ వందల రకాల స్వీట్లు హాట్లు ఉన్నాయి. అయితే ఇక్కడి మాస్టర్స్ ఈరోజు మనకు ఏం స్పెషల్ వెరైటీస్ చూపిస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. హలో అండి, మీ పేరు? మల్లేష్. మల్లేష్ గారు, ఈ సాయి రెడ్డి స్వగృహ స్వీట్ హౌస్ లో మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? 3 ఏళ్ళు అవుతుంది. అంతేనా? 3 ఇయర్స్. అంతకుముందు వేరే కాడ వేరే దగ్గర. ఓకే, సరే అండి. వేరే దగ్గర అంటే హైదరాబాద్లోనేనా? హైదరాబాద్. ఓకే. మల్లేష్ గారు, మామూలుగా మీ స్వీట్ హౌస్లో చాలా రకాల వంటకాలు ఉన్నాయి కదా, అవన్నీ మీరు చేయగలరా? అంటే మీరు ఏ స్పెషల్స్ స్వీట్స్ చేస్తారా, హాట్స్ ఎక్కువ చేస్తారా? స్వీట్ హాట్ రెండు చేస్తారు. మరి ఈరోజు మాకు ఏం వంట చూపిస్తున్నారు? మాల్పూరి. ఇది కొద్ది రోజులు నిలవ ఉండేదా, అప్పటికప్పుడు చేసుకుని తినేదాన్ని? ఇది ఒక 3 రోజుల వరకు ఉంటుంది. 3 days నిలవ ఉంటుంది. సరే అండి, ఈ మాల్పూరికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తారా ఒకసారి? పాలు, మైదాపిండి, ఇలాచి, కాంప్లోడర్, చక్కెర, ఆయిల్, నెయ్యి, కోవా. ఓకే మల్లేష్ గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాం కదా, ఇంకా ప్రొసీజర్ ఎలా చేయాలో చూపిస్తారా మాకు? మొదట ఏం చేస్తున్నారు? పంచదార వస్తుంది. చక్కెర, పాకం పట్టుకోవాలి. ఓకే, వేయండి. ఓకే, సుమారుగా ఈ పంచదార ఎంత వేశారు ఇప్పుడు మీరు? 2 kg. 2 కిలోల పంచదార వేశారు. స్టవ్ ఆన్ చేసుకుందామా మరి? ఓకే అండి, ఇప్పుడు పంచదార వేసేసారు కదా, నెక్స్ట్ వాటర్ వేస్తున్నారా? వేయండి. ఎంత అండి? పంచదార మునిగే వరకు వేస్తున్నారు కదా. ఈ పాకం అంటే మనకి ఎలా రావాలండి? ఎలాంటి పాకు రావాలి? పల్చడి పాకం అంటే తీగ పాకం రావాలా? తీగ కన్నా ఇంకా తేలికదే, గులాబ్ జామ్ లాగా. గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. గులాబ్ జామ్ ఎలా అయితే చిక్కగా మరిగించుకుంటామండి గులాబ్ జామ్ పాకంకి, అలా చిక్కగా మరిగించుకోవాలంటండి, అంతే. మల్లేష్ గారు ఏంటంటే 2 కిలోల పంచదార వేసి అది మునిగే వరకు వాటర్ వేసారండి. మల్లేష్ గారు, మీ ప్రాపర్ ఎక్కడండి? నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ జిల్లానే. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది ఊరు నుంచి సిటీకి వచ్చేసి మీరు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అయిందా? ఓకే, ఇది ఒకసారి చూడండి, కలుపుతారా? ఈ 14 సంవత్సరాలు అప్పుడప్పుడు ఊరు వెళ్ళొస్తుంటారా? పెళ్ళయిందండి మీకు? ఎప్పుడైనా ఇంటి దగ్గర కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఈ స్వీట్స్ హాట్స్ ఏమైనా చేస్తారా అండి? ఓన్లీ స్వీట్ హౌస్లోనే చేస్తారా? ఇంటి దగ్గర ఏమీ చేయరు, ఎప్పుడు చేయరు. మీ ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, అప్పుడు చేస్తాం. అప్పుడు చేస్తారు, తప్పదు, చేయాలి. సరే మల్లేష్ గారు, ఈ సాయి రెడ్డి స్వీట్ హౌస్లో ఏ స్వీట్కి బాగా మంచి పేరు ఉందండి? మాల్పూరి. మాల్పూరికి. ఇంకా హాట్స్లో అయితే? హాట్స్లో చెకోడి, బూందీ. చెకోడి, బూందీ, మురుకులు. అవును, బూందీలు అసలు బూందీ అనే మాట ఒకటే కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉంటుందో అండి దాంట్లో. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. కొంతమంది అటుకులు కలుపుతారు, కొంతమంది మక్క అటుకులు కలుపుతారు, కొంతమంది సేగు, అలాగే కొంతమంది మైదాపిండి బిస్కెట్స్, చాలా వెరైటీస్ ఉంటుంది కదండి బూందీలో కూడా. సో మీ దగ్గర ఈ మాల్పూరి స్వీట్లో, హాట్లో అయితే బూందీ. సో అవి ఎక్కువగా వీళ్ళకి మంచి పేరు ఉందంటండి, బూందీలో అండ్ మాల్పూరిలో. ఓ, పంచదార కరిగిపోయింది కదండి. కరిగిపోయింది. ఇప్పుడు పక్కన పెడదామా? పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయిల్ వస్తుంది, పోసేయండి. నూనె పోసేసుకున్నాం కడాయిలో. నూనె కాగాలా అండి మనకి? కాగాలి. ఈ లోపు ఏం చేయాలో చెప్తారా? ఇవేంటి? పాలు, మరగబెట్టిన పాలు. సో కాచిన పాలు, చాలా చిక్కటి పాలు అనుకుంటా కదండి. బాగా దగ్గరికి అయ్యేంత వరకు కాచుకోవాలి, అవునా? పాలని బాగా మరిగించాలండి. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఇలా చాలా చిక్కగా అయిపోవాలి. మీ కూడా చూస్తే అర్థమవుతుందా ఎంత చిక్కగా అయ్యే వరకు కాచామో. సో ఈ మాల్పూరికి చిక్కటి పాలు కావాలి. చిక్కటి పాలు. సో కాచిన చిక్కటి పాలు. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మైదా, కార్న్ఫ్లోర్. అంటే మనకి ఎంత, ఇది కొలత ఏమైనా ఉంటుందా అండి? ఉంటుంది. ఎంత పాలలో ఎంత మైదా, ఎంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి? 3 పిడికిలు. 3 పిడికిళ్ళు. 1 లీటర్ పాలల్లో 3 పిడికిళ్ళ మైదా. తర్వాత కార్న్ఫ్లోర్ ఎన్ని పిడికిళ్ళు వేస్తున్నారు? 2. ఓకే. సో 3 వంతులు మైదా, 2 వంతులు కార్న్ఫ్లోర్ అండి 1 లీటర్ పాలల్లో వేస్తున్నాము. అంటే 3 పిడికిళ్ళు ఇలా తీసి వేశారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని కలుపుకోండి. అంటే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కదా. ఇది కొంచెం జారుగానే ఉండాలండి? లేదు, కొంచెం టైట్ కావాలండి. కొంచెం టైట్. ఓకే, దాన్ని బట్టి మనం పిండి కలుపుతూ ఉండాలి.
ఇంకా కొంచెం పడుతుందా అండి? పడుతుంది. నేను పట్టుకుంటాను, మీరు వేస్తారా? అయితే కార్న్ఫ్లోర్ ఎక్కువ అవ్వకూడదు అనమాట, మైదానే ఎక్కువ ఉండాలి మనకి. ఓకే, మరి యాలకుల పొడి అన్నారు కదా, అది పాకంలో వేయాలి కదా, వేసేస్తారా? అది వేడిగా ఉన్నప్పుడే వేయాలా, తర్వాత వేసుకోవచ్చు? వేడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు వేసుకుందామా ఇందులో యాలకుల పొడి? చూడండి, చాలా చాలా మరీ ఎక్కువైనా యాలకుల పొడి ఆ ఫ్లేవర్ మరీ ఎక్కువ అయిపోతే కూడా బాగోదు కదా. ఇప్పుడు మనకు నూనె కాగిందా చూడండి, మంట చిన్నగా చేసుకోవాలండి. ఓకే, మాల్పూరి వేసేటప్పుడు నూనె కాగిందో లేదో చూసుకొని స్టవ్ సిమ్లో పెట్టేయాలంటండి. ఇప్పుడు ఇలా వేయాలి. ఓ, వేడి నూనెలో చిన్న గరిటెతో గుండ్రగా పోసుకోవాలి. పాలు విరిగిపోయే ప్రమాదం ఉండదా? ఏం లేదు. మల్లేష్ గారు, ఇది ఇంట్లో మనం సులువుగా తయారు చేసుకోవచ్చు అనుకుంటా. చేసుకోవచ్చు. పూరి వేసేటప్పుడు మాత్రం మంట సిమ్లో పెట్టేశారండి. ఇప్పుడు మంట పెంచుకోవచ్చు అండి, చిన్న మంట. నూనె ఒకసారి బాగా కాగిన తర్వాత మనం సిమ్లోనే పెట్టి చేయాలి. 3 days వరకు ఉంటాయి పాలు కదా, అంతకన్నా ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఆ 3 days వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా, బయట అయినా ఉంటాయి? బయట పెట్టుకోవచ్చు. ఇది కలర్ ఎర్రగా వస్తుందండి మనకి, తెల్లగానే రెడ్ వస్తుంది, బ్రౌన్ కలర్ అలా వస్తుంది. ఓకే, మనకి ఇవి కాలిపోయాయండి. చూస్తున్నారు కదా, మనకి ఒకవైపు గోధుమ రంగు వచ్చింది కదా, రెండో వైపు కూడా అలా గోధుమ రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. రెండు వైపులా ఎర్రగా కాలితే సరిపోతుంది కదండి, కొంచెం బ్రౌన్ కలర్, మరి మాడిపోకూడదండి. ఇలా లేత గోధుమ రంగు కలర్ రావాలి. ఇలా కొంచెం ఇలా అవే మునిగిపోతాయి. సో వాటిని మనం మునిగే వరకు నొక్కాల్సిన అవసరం కూడా లేదంటండి, అవే మునిగిపోతాయంట. ఇది మనకి పాకంలో ఎంతసేపు ఉండాలండి? ఒక 15 minutes. అవునా, 15 నిమిషాలు ఉండాలా? ఓకే, ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా మనం. సో ఇలా మనం కొంచెం పిండితో మనకి చాలా అవుతాయి దాదాపు కదండి. ఒక లీటర్లో 25-30 పీసులు. లీటర్లో 25-30 పీసులు అవుతాయి. కొంచెం ఇంకా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవి పాకంలో వేసేసాం మనం నూనెలో వేయించిన తర్వాత. ఇవి ఒక 15 నిమిషాల పాటు అలా పాకంలో మునగాలంట. ఓకే మల్లేష్ గారు, మనకి ఇవి కొంచెం నానిపోయాయి కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీటిని తీసి పక్కకి వేసుకోవాలి. తీనా? అన్ని తీనా? అన్ని తీయ. సో ఇలా పాకంలో నానితే మనకు 10 నిమిషాలు నానితే చాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇలాచి కోవాలో నెయ్యి వేస్తుంది. కోవాలో ఇలాచి నెయ్యి. ఓకే, యాలకుల పొడి నెయ్యి కోవాలో వేసి కలుపుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇది స్వీట్ కోవానా స్వీట్లెస్ కోవానా? స్వీట్ కోవానే, లైట్ చక్కెర. స్వీట్ కోవాలో కొంచెం నెయ్యి యాలకుల పొడి వేసి కలుపుకున్నామండి. ఇప్పుడు ఆ కోవాకి ఈ పూరికి ఏంటి సంబంధం? పేపర్లో పెట్టి రోల్ చుట్టేస్తాం. ఓహో, ఓకే, అంటే మనకి ఆ సిరప్ అంతా వెళ్ళిపోకుండా పేపర్లో కవర్లో చుడుతున్నారు, మధ్యలో కోవా పెడుతున్నారా? పెట్టేసి సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా మీకు? సో చూసారు కదండి, ఆ స్వీట్ కోవాలో కొంచెం యాలకుల పొడి అలాగే కొద్దిగా నెయ్యి వేసి కలిపేసుకుని మధ్యలో కొంచెం కోవా పెట్టి పూరిని రోల్ చేసేసుకోవడమే. మాల్పూరి రెడీ అయింది మేడం, టేస్ట్ చూడండి. తప్పకుండా అండి. ఎక్స్ట్రాడినరీ, చాలా 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 బాగా చేశారండి. ఎక్స్ట్రాడినరీ. అయితే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మరోసారి మీ అందరి కోసం. మాల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరిగించిన పాలు, మైదాపిండి, పంచదార, నెయ్యి, నూనె, యాలకుల పొడి, కోవా, కార్న్ఫ్లోర్. మాల్పూరి తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో పంచదార వేసి స్టవ్ వెలిగించి అలాగే కొన్ని నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. అది పాకం వచ్చాక దాంట్లో యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే స్టవ్ పైన మరొక కడాయి పెట్టి దాంట్లో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు మరిగించిన చిక్కటి పాలలో 3 వంతుల మైదాపిండి 2 వంతుల కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది చిక్కగా కలుపుకున్న తర్వాత వేడెక్కిన నూనెలో ఒక గరిటెతో చిన్న పూరీల్లాగా వేసుకొని అవి 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. ఆ తర్వాత వాటిని పట్టుకున్న పాకంలో వేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత కోవాలో కొద్దిగా యాలకుల పొడి నెయ్యి వేసి కలుపుకొని మనం తయారు చేసుకున్న పూరీలో మధ్యలో పెట్టి రౌండ్గా చుట్టి కవర్తో కప్పేసుకోవాలి. ఇలా రెడీ అయిన వాటిని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మాల్పూరి రెడీ. మల్లేష్ గారు,
మీరు మొదట చేసి చూపించిన మాల్పూరి సూపర్ అండి, అది చాలా బాగుంది. మరి సెకండ్ ఐటమ్ ఏం చేసి చూపిస్తారు? బూందీ అచ్చు. బూందీ అచ్చు. ఇది హాటా స్వీటా? స్వీట్. స్వీట్. ఓకే, బూందీ అంటే మనకి కారంగానే తెలుసు. ఇప్పుడు బూందీ అచ్చు స్వీట్ వంట చూపిస్తారంట. సరే, దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తారా మాకు? శనగపిండి, బెల్లం, ఎల్లో కలర్, ఇలాచి పౌడర్, పట్కి. ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? మరి ఏం చేస్తున్నారు ఫస్ట్? సో మనం బూందీ కొట్టుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నామండి కడాయిలో. పిండి కలుపుతున్నాం. ఓకే అండి. ఇప్పుడు శనగపిండి కలుపుకుంటున్నాం బూందీ కొట్టుకోవడానికి, అంతేనండి? కలర్ ఎల్లో కలర్. ఎల్లో కలరా? తర్వాత అండి వాటర్. ఓకే, మనం నూనె పెట్టేసుకున్నాం బూందీ కొట్టుకోవడానికి. అలాగే శనగపిండిలో కొంచెం ఎల్లో కలర్ వేసి బూందీ పిండి కలుపుకుంటున్నాం అండి. కొంచెం వాటర్ అయినా ఉండలు రాకుండా ఉండడానికి బాగా కడిగి పెట్టాలండి. రబ్ చేయాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుందా అండి? పడుతుంది. కొంచెం కలర్ వేయడం వల్ల కలర్ఫుల్గా అనిపిస్తుంది. అది ఆప్షనల్ అండి, మీకు కలర్ వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఓకే మల్లేష్ గారు, ఇలా పిండిని జారుగా కలుపుకోవాలి కదా? అవునండి. సో ఆల్మోస్ట్ మనం ఇలా జారుగా కలుపుకుంటే బూందీ వేసుకోవడానికి బాగుంటుంది. సరే, ఇప్పుడు బూందీ వేస్తారా? మన బూందీ జల్లెడలో వేసుకుని బూందీ వేసుకోవాలండి. ఇలా రుద్దాల్సిన అవసరం లేదండి, అదే పడిపోతుందా? సో చాలా మంది ఇలా చేయితో పాముతారు కదండి, అలా అవసరం లేదంటారు. ఈక్వల్గా మనకి రౌండ్గా పడుతుంది బూందీ. సో జల్లెడ బాగుంటే మనకు అలా ప్రత్యేకంగా రుద్దాల్సిన అవసరం లేదు. పిండి కూడా కొంచెం లూజ్గా కలుపుతుంది. ఈక్వల్ సైజులో వచ్చినాయండి అంత బూందీ అంతా. ఒకసారి చూపించండి. లడ్డూకి అయితే ఇలా వెంటనే తీసేయాలి, కానీ దీనికి మాత్రం బూందీ అచ్చుకు మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి. అయితే మీరు ఇంగ్రీడియంట్స్లో బెల్లం చెప్పారు కదా, మనకి పంచదార పాకం కాకుండా బెల్లం పాకంలో చేసుకుంటామా అండి? బెల్లం పాకం కొంచెం పంచదార వేయాలి, కొంచెం పంచదార వేయాలి. ఇది ఎలా తెలుస్తుంది మనకు? కొంచెం క్రిస్పీగా అయినా ఇలా ఒత్తి చూడాలంటారా? ఒత్తి చూడాలి, కొంచెం వేగినాక. వేగిన తర్వాత ఒత్తి చూసుకోవాలి, ఎందుకంటే రంగు మారదు కదా మనకి కలర్ ఉండడం వల్ల. ఇది మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది ఒక వారం రోజుల వరకు ఉంటుంది. వారం రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది. సో ఈ స్వీట్ ఎక్కువగా మీకు ఏ సీజన్లో వెళ్తుందండి? రెగ్యులర్గా చేస్తారా ఇది? రెగ్యులర్గా ఉంటుంది. తీసేయచ్చండి? అలా మనకు కొంచెం గలగల అన్నట్టుగా రావాలి కదండి. ఇంకోసారి వేస్తారా? సో మనకు రంధ్రాలు సరిగ్గా ఉండడం వల్ల మనం ఇలా పామాల్సిన అవసరం కూడా రావట్లేదండి. అందులో వేయగానే పిండి అంతా కిందకి దిగిపోతుంది. మరీ ఎక్కువ వేస్తే కూడా మనకు అణిగిపోతాయి కదండి బూందీ, అందుకని ఆ నూనెలో పట్టే అంతా వేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయిందా అండి? అయిపోయింది. తీసేస్తారా? సో ఇప్పుడు మనకి పాకం పట్టుకోవాలి. తర్వాత బెల్లం వేస్తాం. పాకం పట్టుకుంటున్నాం. బెల్లం, పంచదార. అంటే పంచదార కొంచెమే వేసుకోవాలి. కొంచెమే. అయితే మనం ఎంత పిండికి ఎంత బెల్లం పడుతుందండి అందాజగా? షేర్ పిండికి కిలో బెల్లం. షేర్ పిండికి కిలో బెల్లం సరికి సమానం పడుతుంది. అలాగే పంచదార కొద్దిగా అందాజగా వేసేసుకోవాలి, అంతేనా? అంతే. వాటర్, నీళ్ళు కూడా ఎక్కువ పోయట్లేదు మీరు, కొంచెమే. ఆ బెల్లం కొద్దిగా తడి అయ్యారు. ఓకే, ఇప్పుడు బెల్లం పంచదార వేసి పాకం పడుతున్నారు కదా, ఏ పాకం కావాలండి ఇది మనకి? ఇది జర గట్టి పాకం రావాలండి. అంటే ఉండ కట్టాలా? ముదురు పాకం? నీళ్ళలో వేసుకుంటే మనకు ఉండ కడుతుంది కదండి, ఆ పాకం రావాలి. పాకంలో ఇది వేస్తామన్నారు కదా పట్టికి, ఆ పట్టికి ఎప్పుడు వేస్తారు? పాకం వచ్చాక వేయాలి, విరిగిపోకుండా ఉండడానికి. ఇప్పుడు పట్టికి వేస్తాం. ఎక్కువగా అవసరం లేదు, కొంచెం. ఇప్పుడు కలర్ వేస్తాం. మళ్ళీ కొంచెం కలర్. ఇది కూడా ఎల్లో కలరే కదా? ఎల్లో కలర్ చేసినట్టు బాగా చిక్కగా అయిపోయింది చూడండి. ఇలా అయితే మనకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేస్తారు కదా. ఇప్పుడు బూందీ వేస్తాం. ఇందులో వేసేయాలా బూందీ?
పాకంలో మొత్తం మనం బూందీని కలిపేసుకున్నాం కదా. కొంచెం తీగలు తీగలు వచ్చినప్పుడు ట్రేకి వేసేసుకోవాలి. ఓకే, అది బాగా కలుసుకొని అంటే ఆ బూందీ మొత్తం పాకాన్ని పీల్చుకోవాలి. తీసుకొని మొత్తం తీగలు తీగలు రావాలి. కొంచెం తీగలు తీగలు అంటే విడిపోతుంది. విడిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రేకి మీరు నూనె రాసినట్టు. ఓకే, మనం ఏ అచ్చులోకి అయితే తీసుకుంటున్నామో ఆ అచ్చుకి నూనె రాసి అందులో వేసుకోవాలంటే వేసేస్తారా? వేసే మనం ఇలా ట్రేలో వేసుకొని బాగా అదుముకోవాలి. సో మనకి ఇది చాలా టైం పట్టేటట్టుంది కదండి. అరగంటన్నా పడుతుందా చల్లడానికి? 15-20 నిమిషాలు పడుతుంది. సో ఆ తర్వాత మనం ఘాట్లు పెట్టి కట్ చేసుకోవాలి కావాల్సిన సైజులో. ఓకే, మీరు ఆల్రెడీ రెడీగా పెట్టినట్టున్నారు. బూందీ వచ్చి రెడీ అయిందండి, టేస్ట్. ఓకే, సో మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంటుందండి. రెడీ అయిపోయిన తర్వాత కట్ చేస్తే మల్లేష్ గారు చెప్పండి. చాలా బాగుందండి, క్రిస్పీగా కరకరలాడుతూ అలా తింటా ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగా చేశారు. బూందీ వచ్చిన ఇప్పటివరకు షాప్లో చాలాసార్లు కొనుక్కొని ఉంటారు. అయితే ఈసారి ఒకసారి మీ ఇంట్లో తయారు చేసి చూడండి. మరి ఈ బూందీ అచ్చు కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి మీ అందరి కోసం. బూందీ అచ్చు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బెల్లం, పంచదార, పటిక, యాలకుల పొడి, ఎల్లో కలర్. బూందీ అచ్చు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కేలోపు ఒక బేసన్ తీసుకుని దాంట్లో శనగపిండి, ఎల్లో కలర్, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేడెక్కిన నూనెలో చిన్నుల గరిటెతో బూందీ వేసుకోవాలి. బూందీ వేగిన తర్వాత దాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అలా కావాల్సినంత బూందీ తయారు చేసుకున్న తర్వాత మరొక కడాయి పెట్టి అందులో బెల్లం, కొద్దిగా పంచదార, అలాగే కొన్ని నీళ్లు పోసి ఉండపాకం పట్టుకోవాలి. బాగా ఉండకట్టేలాగా ముదురుపాకం రాగానే అందులో కొంచెం పటిక, ఎల్లో కలర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి బూందీ అందులో వేసుకుని కలుపుకుని నూనె రాసిన ప్లేట్లోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. అది చల్లారాక మనకి నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, తీయని బూందీ అచ్చు రెడీ. మల్లేష్ గారు, మాల్పూరి అలాగే బూందీ అచ్చు రెండు వంటలు చాలా బాగున్నాయండి. ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత కష్టపడి మాకు ఇంత మంచి వంటకాలు చూపించినందుకు. ఇవ్వండి ఈనాటి స్వగృహ ఫుడ్ స్పెషల్ మీ ఇంటి వంటలో శ్రీ సాయి రెడ్డి స్వగృహ స్వీట్ హౌస్ వారి వంటకాలు. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత కాకినాడలో ఉంటున్న బడే లక్ష్మి. లక్ష్మి గారు, మీరు రాసి పంపించిన చాక్లెట్కి సేవియాన్ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మరో 2 సరికొత్త వెరైటీ రెసిపీస్తో ఎప్పటిలాగే మళ్ళీ మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.